ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవతిమహం వందే గురు పరంపరం. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం అండి. మీరు ఇక్కడ ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లోపల మీరు మీ కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఈ గురువుగా ఇక్కడ సాక్షాత్కరించారు. మీ ప్రాపర్ మల్లిశాలేనండి. చిన్నప్పుడు ఈ ప్రదేశం, ఈ అరణ్యం, ఈ కొండలు ఇవన్నీ కూడా నేను ఇక్కడ పశువులు కాసేవాడిని. ఒకవేళ ఎవరైనా యాత్రలు గట్ట వెళ్ళేటప్పుడు ఎక్కువ అప్పుడు ఈ ఎడ్ల బళ్ళు, లారీలు, బుల్లా కారులు, సో ఇలాంటి సౌకర్యాలు ఏమి లేవు కదా. ఏదో అప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా ఏదో నాకు తెలియని మత్తు, అది ఈ మత్తు అనేది అని నాకు పూర్తిగా తెలియదు. అవగాహన చేసుకునేటువంటి జ్ఞానం లేదు అప్పటికి. ఒకవేళ మా తల్లిదండ్రులు, మా నాన్నగారు ఏదైనా పని చెప్పి చేలోకి వెళ్ళి ఏదో పని చేసి రారా అని చెప్పంటే వెళ్ళి ఏదో చెప్పేదే ఏం చేస్తామని చెప్పి ఆ టైము సాయంత్రం అయ్యేదాకా చేలో ఉండిపోవడం, ఆ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళడం. ఏమిరా చెప్పిన పని చేసావా? ఏం చేయలేదు నాన్నగారు. మరి ఏం చేసావు? ఏం చేయలేదు. అదే మరి ఏం చేసావురా ఇప్పటి వరకు? శుభ్రంగా పడుకున్నానంటే. ఇంత సోమరపోతు అయితే నువ్వు ఎలా బ్రతుకుతావరా అని తిట్టేవారా. ఇంత సోమరపోతు అయితే నేను చెప్పిన పని చేయమంది కదా పంపించాను నేను. ఇంత సోమరతనం అయితే ఎలా బ్రతుకుతారు ఎప్పుడు వద్దుట అని ఎవరిని కేకలేసి పోలే రేపైనా పని పూర్తి అనేవారు. చదువా? లేదు. చదువు బడే కొట్టేశాను. ఇంక దోళ్ళ కాయడం, శుభ్రంగా వ్యవసాయం పని ఏదైనా ఉంటే చేయడం. అలా ఏదో మ్యారేజ్ అయింది. ఇక్కడి నుంచి నేను విజయనగరం జిల్లా వెళ్ళిపోయాను. బట్టల వ్యాపారం మొదలుపెట్టాను. మీకు ఈ ఇందులో గురువుగా కావాలని మీకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల మూలం తెలీదు. అది కూడా ఏం తెలియదు. అది యాదృచ్ఛికమే. ఎలాగ యాదృచ్ఛికం అంటే, నేను మంచి పూర్వకండి. ఆ రోజుల్లో 1600 రూపాయలు 1700 రూపాయలు నా డ్రెస్. ఈ రోజైతే 7000 రూపాయలు అంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాను. ఎందుకంటే నేను బట్టల షాప్ పెట్టాను అక్కడ. ఎక్కడ? విజయనగరం జిల్లా. బట్టల వ్యాపారం షాపే, ఫోటో స్టూడియో పక్కన. టై టక్కు ఎక్కువ మొత్తం అంతా టాప్ టూప్ మంది మంచి భ్రమణంగా తయారయ్యేవాడు. అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఎలా ఉండాలి? విజయనగరం మహారాణి కాలేజీలో కూడా ఫోటోలు తీసుకోండి. ఆ ఉమెన్స్ లో కూడా నేను ఫొటోస్ తీసుకోండి. నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్ అటుకి నన్ను పిలిస్తే నేను తీసుకెళ్ళి ఫొటోస్ తీసేవాడిని. ఆ రకంగా మంచి బాగా తయారవడం, వాళ్ళంతా కాల్ చేయొద్దని చెప్పి బయట చేయడము, ఈ ఫోటోలు తీయడము, వ్యాపారం చేసుకోవడము, తిరగడం, చేయడం ఇవన్నీ చేసేవాడు. స్కూటీ మీద స్కూటర్ వెళ్తుంటే సడన్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అవడంలో నేను రోడ్డు మీద పడిపోయాను. తర్వాత నాకు మైండ్ ఇంచుమించు 2 మాసాల వరకు పని చేయలేదు. పని చేయకపోతే అప్పటికి ఒక 30 సంవత్సరాలు సుమారు నుంచి సాధన చేస్తున్నాయని నేనుండే ఇంటి ముందు ఆయన ఒక డొంకడ అప్పలనరసి గారు అని, ఆయన ఒక తెలుగు పండిట్. ఆయన చూశాడు. చూసి ఏమైంది ఏంటి, మంచి హుషారుగా తిరిగేవాడు ఆయన, ఏంటని చెప్తుంటే ఇలాగ యాక్సిడెంట్ అయిందని. అప్పుడు కాడి నుంచి ఆయన గుర్తించలేకపోతున్నాడండి. సరే నేను మా గురువు గారు ఆశ్రమాన్ని తీసుకువెళ్తాను, వీడికి టైం వచ్చింది అని ఆయన అన్నారంట, నాకు తెలియదు. తీసుకువెళ్ళారు. శుభ్రంగా ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత గేటు దాటి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాం. అదే నుంచున్నామండి. అంతలోపు గురువు గారు, మన ఇప్పుడు అంతర్ముఖానంద గారు మేడ మీద ఉన్నారు. చూశాను. గర్భ పక్క ఎందుకు వచ్చి చక్కని భుజమే చేసుకుని లోపలికి తీసుకుని కూర్చోబెట్టి ఉపదేశం. నువ్వు ఎవడవి, ఎందుకు వచ్చు, అసలు ఉపదేశం ఏంటి, అసలు ఏంది, అస్సలు నో క్వశ్చన్స్, ఏమీ అడగలేదు నన్ను.
అలా తీసుకొని కూర్చోబెట్టి వారు ఇప్పుడు చాలా ప్రఖ్యాతిగాంచారు ఇప్పుడు అంతర్ముఖానంద స్వామి. మరి దేశ వాళ్ళ సాధన వాళ్ళ సాధన మామూలు సాధన కాదు, గొప్ప సాధన చేసి ఏమండి. ఆ విధంగా ఎప్పుడైతే నేను విద్య నేర్చుకున్నానో ఎక్కడ బాగుంటే అక్కడ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలా కూర్చొని ఉండిపోవడం, సాధన చేసుకోవడం, ఇంటికి రావడం, పిల్లలకి ఏదో మంచి చెడ్డ చూడడం, భార్య పిల్లలు వాళ్ళకి ఇబ్బంది పడకుండా. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. ఏమండి చూసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం దగ్గర సుమారు ఒక 10 years అక్కడే ఉన్నానండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 24 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చేసి. అక్కడికి వచ్చి ఈ 24 సంవత్సరాల నుంచి ఆ పాకలోనే ఉన్నా. ఆకలే ఉన్నా ఆశ్రమం అప్పటికి లేదు, ఏది మొన్న ఈ మధ్యన కట్టాను ఈ 2 గదులు. అంతా 4 నెలలు 5 నెలలు అవుతుంది. నేను గతంలో వచ్చినప్పుడు ఇది లేకుండా మనం ఆ గుడిసెలు ఒట్టి పాకే కరెంటు కూడా లేదండి. ఏం మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడో బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ గదులు ఆడవాళ్ళు వస్తూ ఉండడానికి, మగవాళ్ళు అయితే ఎక్కడైనా పడుకోవచ్చు, ఏ పగలైనా పడుకోవచ్చు అని చెప్పి ఈ గదులు కట్టి కరెంట్ అది వేయించాను అనమాట అండి. మొన్న దాకా కరెంట్ కూడా లేదు. 23 సంవత్సరాలు నేను కరెంట్ లేకుండానే ఉన్నాను. కరెంటు కానీ అది కానీ ఇది కానీ ఏ రకమైన సౌకర్యం నేను అమర్చుకోలేదు. ఎందుకు నాకు అవసరం లేదు. ఎలా అనిపిస్తుంది సార్ జీవితం ఇప్పుడు? ఎలా ఉంది మీరు ఈ జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఏమండి, నాకు జీవితం బాగు అనేది నాకు అవసరం లేదు. సౌకర్యం అనేది నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఒకప్పుడు ఇప్పుడు మీరు డిఎం వచ్చగా చేసి రిటైర్ అయ్యారు. మీరు ఒక గొప్ప డాక్టర్ కదా, మీకు అన్నీ కావాలి. ఎందుకంటే ఆ వృత్తిలో వెళ్ళారు కాబట్టి. నాకు జ్ఞానం, మిడిమిడి జ్ఞానం వస్తుందనేసరికే నేను వాటన్నిటికీ దూరం అయిపోయాను, అంటే విడిచిపెట్టేశాను. నేను ఆ 24 సంవత్సరాల వయసు వచ్చి కనీసం ఒక 5-6 సంవత్సరాల్లో అనుభవించినటువంటి ఆ అనుభవం నాకు 100 సంవత్సరాలకు ఇంకా ఎక్కువే. అంతే అండి. షూ అండి, టక్కండి, టై అండి. ఇప్పుడు మీరు ఎలా ఉండేవాడిని అంటే అలా ఉండేవాడు అనమాట. ఎదుటి వాళ్ళు ఎవరు చూసినా అబ్బా అన్నట్టు ఉండేవాడిని. అవన్నీ అనుభవించేశానండి, అన్నీ అయిపోయినాయి. ఆ తక్కువ కాలంలోనే, తెలియని కాలంలోనే అవన్నీ అయిపోయినాయి. అన్ని పరిత్యాగం చేశారు. అన్నీ అయిపోయినాయి. అన్ని పరిత్యాగం చేసి అన్ని విడిచిపెట్టేశాను. ఇంట్లో ఏమీ లేదు ఇందులో. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకుని ఇప్పుడు మీరు బయట వేసుకుంటానండి. బయటకు వెళ్తే వేసుకుంటాను. ఎక్కువ చెక్క జోళ్ళు వాడతాను, పాదుకులు వాడతాను. మామూలుగా లోకల్లో తిరిగేటప్పుడు చెప్పులు వేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ చిన్న కీటకాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నూనె పరుగులని, విషపురుగులు ఎక్కువ ఉన్నాయి. తేళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి. సందర్శకులు ఎంతమంది వస్తారు? వస్తుంటారు, బాగానే వస్తుంది. ముఖ్యంగా ఏ రోజు? ముఖ్యంగా పౌర్ణమి రోజు వస్తారు. పౌర్ణమి రోజు అతిగా ఉంటుంది. ఇప్పుడు విద్య తీసుకునే వాళ్ళందరూ కూడా నేను సాధారణంగా మిగతా రోజుల్లో ఉపదేశం ఇవ్వనండి. ఒక పౌర్ణమి రోజే మన డాక్టర్ గారు ఇంకా తప్పదు ఇలా అని చెప్పేసి అంటే సరే తీసుకొని రండి అని అన్నాను. కానీ ఉపదేశం ఇచ్చేది పౌర్ణమి రోజేనండి. ఆ పౌర్ణమి రోజే ఎక్కడెక్కడి నుంచో అటు బెంగళూరు, ప్రకాశం జిల్లా, తిరుపతి, హైదరాబాదు, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, విశాఖపట్నం, శ్రీకాకుళం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ రోజు ఉదయం ఉపదేశం తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. 10 గంటలకి ప్రసంగం మొదలవుద్దండి. 1 గంట వరకు ఈ ప్రసంగం ఉంటుంది. ఏదో ప్రశ్నలు జవాబులు నాకు తోచిన విధంగా జరుగుతుంది. 1 గంటకి లేస్తారు, భోజనాలు చేస్తారు. తర్వాత ఇంకా వాళ్ళ మట్టుకాళ్ళు వచ్చిన వాళ్ళు. దీని మెయింటెనెన్స్ ఎలా సార్? ఏమీ లేదండి. ఈ మెయింటెనెన్స్ నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు నాకే లేనప్పుడు దీనికి ఎలా చూస్తాను, నేను చూడాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే నేనేదో ముక్క మూసుకొని జపం చేసుకుంటాను. నా శరీర త్యాగం కోసం నేను ప్రయత్నం చేస్తాను. శరీర త్యాగం అంటే ఇక్కడ మళ్ళీ 2 రకాల అర్థం ఉందండి. అన్ని త్యజించడం వేరు, త్యాగం అంటే వేరు. త్యజించడం త్యాగం, త్యజించడం కాదు. నేను త్యజించడం అంటే నేను ఎరిగి త్యజించాలి. అంటే నేను ఎరిగి నా శరీరాన్ని విడిచిపెట్టాలి. శరీరాన్ని విడిచిపెట్టడం నాకు తెలియాలి. నాకు తెలియాలి. అదే కదా జీవన్ముక్తి అంటే.
జీవన్ముక్తి అంటే ఏదో బుర్ర బద్దలేసిపోయింది, అక్కడ బొక్క పడిపోయింది, ఆ బొక్కలోంచి బయటికి వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది, అదే జీవన్ముక్తి, అదే ముక్తి, అదే కైవల్యం, అదే ప్రాప్తి. ఎవడంటే చెప్తా? ఎంత అవివేకంతో ఉన్నాం చూసారు మనం. మనకు లోపల ఒక యోని, ఒక విశ్వయోని పరమాత్మ ఎంత గొప్పగా దాన్ని సృష్టించడో చూడండి. మనకు కొండనాడుకు వెనుక భాగంలో ఒక తల వెంట్రుక ప్రాయంలో ఒక రంధ్రం ఉందండి. దాన్ని మహర్షులు దర్శించి అది తెరుచుకుని మీదకు వెళ్ళి విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏదేదో చెప్పారు మానవాళికి ఉపయోగపడే రీతిగా. వాళ్ళు అనుభవించి, వాళ్ళు తపస్సు చేసి సాధన చేసి అనుభవించి పొంది వాళ్ళు పుస్తకాల రూపంలో మనకు అక్షర రూపంలో అందించారు. ఉపనిషత్తులు అన్నీ అవే కదా. ఉపనిషత్తులు ఇప్పుడు ఏమంటుంది? యో వేదాదౌ స్వరక్ ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లేనస్య యః పరస్య మహేశ్వర. అసలు మహేశ్వరుడు ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఆయన నివాసం ఏది? చూసారా అని ఒక పక్కన చెప్తారు. ఒక పక్కన ఏమంటున్నారు? శివోహం శివోహం శివోహం. శివం హం అంటే ఆ శివం నేనే. ఎప్పుడు ఆ శివం నేను? ఈశ్వరాలకు అతీతంగా అంటే ప్రాణాపాన గతుల్ని మీదకు తీసుకువెళ్ళి ఈ గతాగతాన్ని ఇలా జరుగుతుండే గతాగతాన్ని ఇలా జరపగలిగే సాధన ఎప్పుడైతే ఎవరికైతే కుదిరిందో, అంతటి మహోన్నతమైనటువంటి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి శ్వాసగతులు ఆగిపోతాయండి. అందుకే యోగికి ముక్కుతో పని లేదు సుమా అని చెప్తారు. మీరు గట్టిగా సాధన చేసి వాళ్ళ ఉపదేశం తీసుకున్నారు, మళ్ళీ ఈ వేల రోజు వరకు మీరు గట్టిగా కానీ ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు చేశారనుకోండి, మీకు ఈ ఫ్లో ఆగిపోద్ది అనమాట. మీకు లోపల నుంచే గతాగతం జరుగుతుంది. అందుకే స్పర్శానుకృత్వా బహిర్బాహ్యం చక్షుచ్చైవాంతరే బ్రువు అని అన్నారు భగవద్గీతలో. అపానే జుహతి ప్రాణం ప్రాణేపానం తదాపరే ప్రాణ అపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ అని చెప్పారు. పలు చోట్ల అనేక చోట్ల అసలు భగవద్గీత అంతా యోగం అండి. ఏదో పారాయణ గ్రంథం, ఏదో శాస్త్ర గ్రంథం, ఆ గ్రంథం ఈ గ్రంథం అని కూడా లేదు. అందుకే ప్రతి అధ్యాయంలోన మీకేం చెప్తారు? ఉపనిషత్తుల సారాంశమైన యోగ శాస్త్రం మీద అర్జున. మీరు ప్రతి అధ్యాయం చూడండి. భగవద్గీత ఉపనిషత్తుల సారాంశమైన యోగ శాస్త్రం అర్జున. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి. అది బ్రహ్మ విద్యను తెలిసి వస్తుంది గ్రంథం. అంతేగాని ఇది మాకు ప్రామాణిక గ్రంథం, మాకేమో యోగ గ్రంథం, ఆ గ్రంథం ఈ గ్రంథం చెప్పడానికి మీరు ఆచరణ చేసే గ్రంథం. ఆచరణ చెప్పేది, చూపించేది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. అవును, దాని గురించి పూర్తిగా అవగాహన ఎప్పుడు వస్తుంది? గురుముఖత తెలుసుకోవాలి. మన సొంత జ్ఞానం సరిపోదు కదా. గురువు ద్వారా తెలుసుకుని, గురువు ద్వారా విద్య నేర్చుకుని మీరు సాధన చేస్తూ ఆ వింటూ ఉంటే మీకు దాని యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు అంతర్ముఖానందండి. వారు కూడా మీలాగే డిఎంఎండ్ హెచ్ఓగా చేసి రిటైర్ అయ్యారు. కానీ గొప్ప సాధన చేశారు. నిజంగా చెప్పాలి అంటే ఈ కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతం కలియుగం అన్నానికి లేదు, ఈ ప్రస్తుత కాలంలో గొప్ప యోగి ఎవరంటే అంతర్ముఖానందం. చూడండి, మీరు ఏ శాస్త్రాన్ని అడగండి, మీరు ఎలాంటి ప్రశ్న వెయ్యండి, మనకున్న ఉపనిషత్తులు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు ఎక్కడో మారుమూలలో ఉపనిషత్తులు ఉండేటువంటి శ్లోకాన్ని కూడా మీరు అడగండి, అవలీలగా వారు చెప్తారు. భగవద్గీత 700 శ్లోకాలు ఏ శ్లోకాన్ని అడగండి, ఉత్తర గీత శ్లోకాలు అడగండి, ఏ శాస్త్రాన్నైనా సరే మీరు ఆయన ముందు ఒక ప్రశ్న వేస్తే అనర్గళంగా వారు అది చెప్పగలరు. ఎందుచేత? కేవలం సాధనే ఆ ఫలాన్ని ఇచ్చింది. తర్వాత గురువు ఆశీర్వాదం. గురువుకి వారు చేసిన సేవ ఈ ప్రస్తుత కాలంలో ఎవరో చేసి ఉండరు. అంత సేవ చేశారు.
సేవ చేయడం అంటే ఏదో కర్ర అవ్వడం, లేకపోతే కుర్చీ వేయడం, కుర్చీ మీద గుడ్డ కప్పడం కాదండి. ఆయన మూతి కడిగారు, ముడ్డి కడిగారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి? జన్మనిచ్చిన తల్లిదండ్రులకే గంజిపడడానికి వేసే రోజులు ఎంత విద్య చెప్తే మాత్రం అంత చేసే సేవ చేసే అవసరం లేదు కదా. అయినా గురువుకి చేసే సేవ ఏంటి, దాని అర్థం ఏంటి, అది నాకు ఏ రకంగా నాకు ఉపయోగపడుతుంది, నేను ఏ రకంగా ఇంత విద్యను చెప్పినందుకు నేను కృతజ్ఞత, ఆ రుణం ఎలా తీర్చుకోవాలి అనే దానికి ప్రత్యక్షంగా అంతర్ముఖానంద వారు గురు సేవలో చూపించారు. వారు సర్వసంగ పరిత్యాగి లేదండి, వారు వివాహం అయింది, 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు ఆశ్రమంలోనే మొత్తం అంతా జరిగింది. ఇక్కడ బొబ్బిలి దగ్గర అది కామన్న వలస అండి. అంటే మీకు విజయనగరం, గజపతి నగరం దాటిన తర్వాత రాంభద్రపురం సెంటర్ వస్తుంది. రాంభద్రపురం నుంచి మీరు రైట్కి తిరిగిపోతే రాజావెల్లి రూట్లో ఏనుగు వలస, కామన్న వలస ఇవన్నీ వస్తాయండి. ఆ కామన్న వలస ఒక చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్లో ఆశ్రమం స్వామి వారి స్వగ్రామం అదేనా? వారి స్వగ్రామం అది నాకు తెలియదండి. నేను ఎరిగినప్పుడు కానీ విశాఖపట్నం జిల్లా అని మాత్రం నాకు తెలుసు. విజయనగరం జిల్లా అండి. విశాఖ జిల్లా కాదు, విజయనగరం జిల్లా. ఆ విజయనగరం జిల్లాలో వారు ఆ గురువు గారు స్థాపించిన ఆశ్రమం ఉండేది. వారు సేవ చేశారు, ఆశ్రమం స్వీకరించారు. గురువు గారే స్వయంగా పీఠాధిపత్యం. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలని నేను భవిష్యత్తులో ఇది కూడా వదిలేస్తానండి. ఇది కూడా నాకు అక్కర్లేదండి. ఇది కూడా నాకు తలపోటుగానే ఉందండి. ఇది కూడా ఈ గదులు కట్టడము, ఈ కరెంట్ వేయించడము, ఈ సౌకర్యం కూడా నాకు తలపోటుగానే అనిపిస్తుందండి. అసౌకర్యంగానే ఉందండి. ఇవి కూడా విడిచిపెట్టేసి నేను మళ్ళీ ఏదో ఒక కొండ మీదకి మళ్ళీ పూర్వజన్మ, అది కూడా ఎక్కువ సంవత్సరాలు ఏం అక్కర్లేదండి. అది తక్కువ కాలంలోనే నేను మళ్ళీ ఏదో కొండ మీదకి వెళ్ళిపోయి నేను మళ్ళీ తపస్సు, ఇంకా నేను నా గమ్యం చేరుకునేంత వరకు నేను ఇంక అక్కడే స్థిరంగా ఉండిపోయి సాధించుకోవాలనుకుంటున్నాను. మీరు చాలా ఎంతోమందికి ఇంకా నేర్పాలి, ఎంతోమందిని మీ శిష్యులు తయారు చేసుకోవాలి, ఎంతోమంది చెప్పాలి. ప్రాప్తి ఉన్న చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు. ప్రాప్తి ఉంటే వాడు కాశీలో ఉన్నప్పటికైనా సరే, పలానా కొండ మీద ఎవరో స్వామీజీ ఉన్నారంట, ఎవరో సిద్ధయోగి ఉన్నారంట, అక్కడికి వెళ్తే వారు నాకు విద్య నేర్పుతారు అని వాడికి కలగాలి. అంతేగాని నేను నీకు విద్య చెప్తాను రా అని నేను పిలిచే అవసరం లేదు. అంతే కదా. మీ కంఠం చాలా బాగుంది. పాట పాడేవారు చిన్నప్పుడు? లేదండి, నాకు ఆ పరమేశ్వరుడు చాలా చాలా గంభీరంగా ఉంది. పరమేశ్వరుడు అనుగ్రహం ఇలా చెప్పడానికి 10 మందికి 4 మాటలు చెప్పడానికి ఆ స్వరం ఇచ్చి ఉంటాడు. అంతే. చెప్పడం అంటే ఇప్పుడు ఏం లేదండి, మనకు ప్రతి విషయంలోనూ కూడా మనకు ప్రతి అడుగడుగున మనకు ఈ యొక్క విషయాన్ని చెప్పారు. చూడండి, అడుగడుగున నీ ఆలయమేర, నీవేలే నీ చోటు లేదురా, నేనని నీవని లేనే లేదు, నీకు నాకు భేదము లేదు. ప్రతి అడుగులోన, ప్రతి అణువులోన, ప్రతి జీవులోన కదిలేది చైతన్యం అంతా కూడా పరమాత్మయే. అందుకే చెట్టుకు మొక్కుతాం, మనం పుట్టకు మొక్కుతాం, రాయికి మొక్కుతాం, మొక్కకు మొక్కుతాం, లతకు మొక్కుతాం, మట్టికి మొక్కుతాం. ఎందుకు మొక్కుతాం? దాని ఉద్దేశం ఏంటి? ప్రతి అణువులోనూ చైతన్యం కదిలేది ఉంది. చెట్లో ప్రాణం లేదా? మీరు బిల్డింగ్ పక్కన మొక్క వేయండి, ఆ సన్సైడ్ హైట్ ఎదిగేసరికి అది అలా వంగిపోయి పక్కకు వెళ్ళిపోతుంది. అది అడ్డొస్తుందని దాన్ని గ్రహించింది. అది దానికి ఉన్న జ్ఞానం దానికి ఉంది, మనకున్న జ్ఞానం మనకుంది. ఏమండి? అందుచేతన ప్రతి అణువులోనూ ప్రతి పరమాత్మ స్వరూపం, చైతన్య స్వరూపం. అంటే చైతన్యం ఇలా కించెన్ నాస్తి, చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచమే కాదు, అసలు ఈ విశ్వంలో ఏమీ లేదు. ఉన్నది చైతన్యమే ఉన్నది. ఆ చైతన్యమే ప్రాణం.
ఆ ప్రాణం చేతనే ఈ భూమి తిరుగుతున్నది, ఆ ప్రాణం చేతనే నక్షత్రాలు తిరుగుతున్నాయి, అనేక రకాల గోళాలు తిరుగుతున్నాయి. మన ఖర్చులో ఎన్ని ఉన్నాయండి? మనం ఏ కుటుంబంలో ఉన్నాం ఇప్పుడు? మనం ఉన్నది సౌర కుటుంబమేనా? ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి విశ్వంలో? ఎవడైనా లెక్క పెడతాడా? అనంతం. లెక్క పెట్టగలడా? అనంతం. ఏ కంప్యూటర్లకైనా మీకు లెక్క దొరుకుతుందా? చూసారా? ఇదంతా ఎవరండి సృష్టించాడు? 2 సంవత్సరాల క్రితం వచ్చినోడు, 3 సంవత్సరాల క్రితం వచ్చినోడు, 5 సంవత్సరాల క్రితం వచ్చినోడు, 10 సంవత్సరాల క్రితం వచ్చినోడు ఇవన్నీ సృష్టించాడా? ఈ విశ్వాన్నంతటినీ మనం సృష్టించిందేనా? మనం అనుకుంటున్న వారు సృష్టించిందేనా? ఎంత అవివేకంతో జీవిస్తున్నాం చూసారా మనం? స్వార్థం, దాహం అండి, స్వార్థం కాదు, దాహం. దాహం. ఏం దాహం? ఏదో ఒక స్థాపించాలనే ఒక దాహం. అది మత దాహం అనొచ్చు, లేకపోతే ఇంకో దాహం అనొచ్చు, ఏ దాహం అయినా అనొచ్చు. అవునా? అది ఎవరికి సాధ్యమండి? బగ్గ 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 మండే గోళం, అగ్ని గోళం ఆ సూర్య మండలం. భూమి కన్నా 10 రెట్లు ఇంకా ఎక్కువ అని చెప్తున్నాం. ఎవరండి సృష్టించారు దాన్ని? ప్రకృతిలో ఒక భాగం అది. భూమి ఇది ప్రకృతిలో ఒక భాగం కాదా? అవును. చంద్రుడు ప్రకృతిలో ఒక భాగం కదా? ఈ నక్షత్రాలన్నీ ప్రకృతి భాగం కాదా? ఇదంతా ప్రకృతి కాదా? ఇదంతా ప్రకృతి అంటే ఒక శక్తి. ఇందులో ఉండే ఎనర్జీ పరమాత్మ. అందుకే ప్రకృతి పురుషులు మమేకమై ఉంటారు ఎప్పుడు అని చెప్తారు. ప్రకృతిలో పురుషుడు ఉన్నాడు, పురుషులో ప్రకృతి ఉంది. ప్రకృతి అంటే అమ్మవారు అంటాం. శక్తి స్వరూపిణి. పురుషుడు అంటే పరమేశ్వరుడు అంటాం. ఆయనకి ఏమన్నా సంవత్సరాల కొలత ఉందండి? అదొక ఎనర్జీ. ఒక రూపాన్ని చిత్రీకరించుకున్నాం మనం, ఒక రూపాన్ని పెట్టుకున్నాం. నా మంత్రం, నా యజ్ఞం, నా వేదం, చూసారా? నా యోగం, నా ముక్తి, నా భక్తి. అక్కడికి వెళ్తే ఇవేమీ లేవు, ఇవేమీ లేవు. మనం ఊహించుకుంటున్నాం అంతే. ఇదంతా ఊహతో కూడుకున్నది. ఎవరో చెబితే మనం ఆలకించి అది నిజమని నమ్ముతుంది. ఒకసారి విశ్వానికి కనెక్ట్ అయి చూడండి. ఒక సాధన ద్వారా ఈ బ్రహ్మరంధ్రాన్ని భేదించి ఆ ప్రణవనాద అనాహత నాదం అని చెప్తారు కొంతమంది. చూడండి, ప్రకృతిలో ఒక స్వరం ఉంది, అదే స్వరం మనలో ఉంది. మనలో ఏకాంతానికి పోయి మనం చక్కగా కూర్చొని సాధన చేసేటప్పుడు మన లోపల స్వరం వస్తుంది. అకార మకార ఉకారములతో కూడుకున్న స్వరం, అదే ప్రణవం. ఆ ప్రణవం తాలూకా శబ్దం ఎలాగైతే వస్తున్నదో సేమ్ అలాగే ప్రకృతిలో ఒక స్వరం ఉంది. మీకు సముద్రం ఒడ్డున కూర్చుంటే చూడండి జయమని ఎలా వస్తుందో, అలాగనే ఏకాంతం ఏ శబ్దం లేనటువంటి ఒక కొండ మీదకు పోయి మీరు ప్రశాంతంగా కూర్చొని చూడండి, స్పేస్లో అదే సౌండ్ వస్తుంది. ఆ స్పేస్లో ఉన్న సౌండ్కి మీ లోపల ఉన్న సౌండ్కి కనెక్ట్ అవ్వాలి. అంటే మన ఏకాగ్రత బట్టి ఉంటుంది. ఎంత సాధన మనం చేస్తే అంత మనకు కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడే మనలో కూడా ఒక స్పార్క్ వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు తెలుసుకోవాలి. అది ఈ యొక్క సాధన ద్వారానే, అది ఒక సిద్ధ విద్య ద్వారానే. సిద్ధ విద్య అంటే సిద్ధ విద్య అంటే అర్థం ఏంటండి? దాని ద్వారా మీకు సిద్ధి కలుగుతుంది కాబట్టి సిద్ధ విద్య అని చెప్తే, ఆ సిద్ధి పొందినటువంటి మహర్షుడు విశ్వామిత్ర మహర్షి సిద్ధి పొందాడు కాబట్టి ఆయన సిద్ధయోగి అని అన్నాం. అంతేగాని మీరు అనుభవం లేకుండా కనీసం శాస్త్రజ్ఞానం లేకుండా ఇది కాదు, ఇందులో ఏది లేదు, అందులో ఉంది, ఆడే దేవుడు, ఈడు దేవుడు కదా, ఎంత బుర్ర తక్కువ పోతాను అనేది. నేను వండింది మీరు తిని చూడాలి కదా. తినకుండానే బాగాలేదని మీరు ఇంకొకరు పెట్టింది తింటే దానికి అర్థం ఉందా? తెలుసుకుని ఇక్కడ ఏముంది, అసలు ఎందుకు లేదు, ఈనాటిదా 2 సంవత్సరాల క్రితం వచ్చాడండి దేవుడు, బుర్ర లేదండి మాట్లాడడానికి.
3 సంవత్సరాల క్రితం వచ్చాడండి, 4 సంవత్సరాల క్రితం వచ్చాడా, 5 సంవత్సరాల క్రితం వచ్చాడా, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడా? ఒక యుగం. యుగం ఏంటండి? యుగం ఏంటండి? 4 యుగాలు, 5 యుగాలు, 10 యుగాలు, 20 యుగాలు కాదండి. అనంతం. అంతే. అగమ్యం. అస్సలు చెప్పడానికి లేదు ఇక్కడ. చూసారా, 200 కోట్ల సంవత్సరాల క్రితం మనుషులు పుట్టారు ఈ భూమి మీద అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. లేదు 300 సంవత్సరాల క్రితం అని ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు. ఆ సైంటిస్టులకి అర్థం కాలేదు ఈ సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభమైందో. అంటే వాళ్ళు ఈ 2028 ఇప్పుడే స్టార్ట్ అయిందనుకుంటారు. ఎంత అవివేకం అండి! అవివేకం, అంధకారం అని చెప్పడం, అజ్ఞానం కూడా చెప్పడం లేదు, అంధకారం అనమాట. ఆ అంధకారంలో చీకట్లో, అమావాస్య చీకట్లో ఏం కనపడుతుంది నీకు? ఆ చీకట్లో ఉండి చంద్రుడు ఇంకొకటి చూపిస్తావా? నువ్వే గుడ్డివాడివి. కాబట్టి ఇదంతా మోసం అండి, మోసం. ఏదో ఆక్రమించేయాలి, ఏదో ఆధిపత్యం పొందేయాలి, ఏదో ప్రచారం చేసేయాలి, ఏదో ఇదంతా కూడా మనం ఆక్రమించేయాలి, డామినేట్ చేసేయాలి అన్న కుతంత్రాలతో తప్ప నిజంగా దేవుని తెలుసుకోవడానికి తపన పడేవాడికి అవన్నీ ఎందుకండి? తెలియండి. ఆ రకంగా నాకు ఏమీ అవసరం లేదన్న భావనతో నేను అంటున్నాను. అందుకే ఇది కష్టపడి ఇప్పుడు దాకా 24 సంవత్సరాల నుంచి పాకలో ఉన్నాను, కనీసం కరెంటు ఫ్యాన్ గాలి కూడా లేకుండా ఉన్నాను, ఆ చీకట్లోనే ఉన్నాను. ఈ వేళ ఏం చేయను, 4 రోజులు సుఖాన్ని అనుభవించాలని అనుకోవడం లేదు, నాకు అవసరం లేదు. ఇది కూడా వదిలేసి మళ్ళీ ఏమీ లేని చోటుకు పోవాలనుకుంటున్నాను నేను. మీ దగ్గరికి వచ్చే భక్తుల కొరకే ఇది మీరు తయారు చేశారు, అంతే. మీకంటూ నాకు అవసరం లేదండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, లోపల సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కరెంట్ ఉంటుంది, అక్కడే ఫ్యాన్ ఉంటుంది, అక్కడే సుఖాలు ఉంటాయి నాకు. పోనీ ఇక్కడ సుఖం అక్కడ ఉంటుందంటే పోనీ మనం అనుభవించవచ్చు. ఇంతకాలం నుంచి లేదు, ఇప్పుడు దగ్గర 60 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇప్పుడు వరకు లేని సుఖం నాకు ఇప్పుడు ఎందుకండి? అవసరం లేదు. అందుచేతన మన లోపల ఒక రంధ్రం ఉన్నది, అదే బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రమే హోమకుండము. ఆ హోమకుండమే మనం ఎవరైతే అందులో జ్ఞానమని అగ్ని వేసి మనం దాన్ని ముట్టిస్తామో అప్పుడు లోపల ఉండేటువంటి ఇంద్రియాలన్నీ దగ్ధమైపోతాయండి. అందుకే భగవద్గీతలో శంకరాచార్యుల వారు అంత గొప్ప వ్యాఖ్యానం చేశారు ఆ శ్లోకాన్ని. బ్రహ్మార్పణం బ్రహ్మాహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞపాత్రము బ్రహ్మము, యజ్ఞకుండము బ్రహ్మము, యజ్ఞములో వేసే వాషదులు బ్రహ్మము, సమిదలు బ్రహ్మము, ఘృతము బ్రహ్మము, ఇటుకులు బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము. అందులోంచి వచ్చేటువంటి ఆ హోమం ద్వారా, వామం చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలము కూడా బ్రహ్మమే. ఇక్కడ బ్రహ్మము కానిదేది? సర్వం బ్రహ్మం. అందుకే సర్వం కలివిదం బ్రహ్మం అని. మీతో కొన్ని ప్రోగ్రామ్ చేయించాలి, ఎందుకంటే మీకు అపారమైన జ్ఞానం ఉన్నది. ఈ అపారమైన జ్ఞానం దీనికే పరిమితి అయిపోయింది, బయటికి రాలేదు. ఈ బయటికి తీసేంత మనకు ఉండాలి. అది ఉంటే మీరు చాలా అందరికీ పరిపూర్ణమైన జ్ఞాన సంపదను మీరు పంచివ్వగలరు. అంటే మీకు అనుభవం వచ్చింది కర్మ సిద్ధయోగ ద్వారా. నేను విద్య గురించి అయితే నిర్భయంగా, భయరహితుడినై అనర్ఘలంగా చెప్పగలను. ఎందుకంటే నేను తపస్సు చేశాను గనక, దాన్ని నేను అనుభవం పొందాను కనుక నేను అనర్ఘలంగా చెప్పగలను. ఆత్మ సాక్షాత్కారం పొంది ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి ఎవరే నువ్వు తప్పు చెప్తున్నావన్నా కూడా నేను ఒప్పుకోను. ఎందుకు? చెప్పింది ఆయనే. నన్ను పరిహసించడానికి, ఇది కాదు అని నన్ను తప్పుగా పెట్టించడానికి చెప్పినా కూడా నేను నమ్మను. ఎందుకు నమ్మను? చెప్పింది ఆయన. ఏదో చెప్పింది ఈ విద్య గురించి, ప్రాణ విద్య గురించే కదా ఆయన చెప్పిందంతా. భగవద్గీత అంతా, ఉపనిషత్తులంతా అవే కదా, వేదం అంతా అదే కదా.
అందుకు నేను బల్ల గుద్ది అనర్గళంగా నేను చెప్పగలను. అది నా గురువు ఇచ్చినటువంటి శక్తి, సరే, చాలా నా సంతోషం, తపస్సు యొక్క చాలా ఫలం. సంతోషం, చాలా సంతోషం సార్. సిద్ధ యోగ వనమూలికలు ఏదో దొరుకుతుంది స్వామి మన దగ్గర. అవునండి, అంటే నేను అది ఎలా వచ్చిందంటే నాకు తెలియదు, చూసారా, అది కూడా కాకతాళీయం. అది కట్ చేయాలి. ఉండేవాడి. అది ఎలా వచ్చిందంటే నేను కూర్చొని జపం చేసి బయటకు వచ్చేలా కూర్చున్నాను. కూర్చునేసరికి ఎవరో ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఒంటి నిండా గాయాలు పడిపోయి ఉన్నాయండి. అమ్మవారు చూపితే పొక్కులు ఎలా వచ్చేస్తాయి అలా వచ్చేసి గాయాలు పడిపోయింది. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, చాలామంది డాక్టర్లు కలిశాను. నాకు ఎక్కడ పని అవ్వలేదు గురువుగారు, ఇంకా పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇలా ఇలా ఏరు పెడితే ఏలు దూరిపోయేంత గాయాలు పడిపోయింది బాడీ అంతా. చూపి మొత్తం అంతా చూపించి, తండ్రి నాకు విముక్తిని కలిగించండి వీటి నుంచి అని చెప్పి బోర్మని ఏడ్చింది. సరే చూశాను, అమ్మ నువ్వు ఏదో హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందంటే, నేనేమి హాస్పిటల్కి వెళ్ళి అన్నీ తిరిగేశాను గురువుగారు. మీరు ఏదైనా మందు ఇస్తే వాడతాను, లేకపోతే లేదు, నాకు ఇంకా నమ్మకం పోయిందని. సరే అమ్మా, నా దగ్గర అయితే మందు లేదు, నేను తపస్సులో ఉన్నాను కదా. పౌర్ణానికి ఇక్కడ భక్తులు వచ్చేవారు, పౌర్ణానికి ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పేసి నేను వెళ్ళిపోతుండేవాడిని మళ్ళీ. ఏమండి, ఆ రకంగా చేస్తున్నాను నేను. నా దగ్గర మందులు ఎప్పుడు తయారు చేయట్లేదు అని చెప్పి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీ చేతితో బూడిద ఇచ్చినా పర్వాలేదు. మీరు తపస్సు చేస్తున్నారు కదా స్వామి, మీ చేతితో మీరు మంత్రించి మీరు మనస్ఫూర్తిగా నాకు తగ్గిపోవాలని బూడిదివ్వండి అని, దానికి విముక్తిగా సమయం వచ్చినట్టుంది. ఆ మాట అన్నది. సరే ఈలోపు మా వాడిని పిలిచి, నాయన అప్పుడు దాకా వంట చేశారు కదా, ఆ బూడిదంతా శుభ్రంగా గొడ్లేసి వస్త్రకలసం చేసి ఒక డబ్బాలు వేసి పట్టుకొచ్చాడు. అందులో చింతకర్రలు కాల్చినటువంటి కర్రల తాలూకా బూడిదనమాట. తర్వాత తెలిసింది నాకు. సరే ఇచ్చాను, నువ్వు విశ్వాసంగా అడుగుతున్నావు కనుక ఏమో ఇదే బ్రహ్మాస్త్రంలో పనిచేసేస్తుందేమో, నీకు పట్టుకెళ్ళి వాడు బూడిది, నువ్వు బూడిద అడిగావు, నేను బూడిద ఇచ్చా, పట్టుకెళ్ళి అన్నాను. ఏం చేయమంటారు స్వామి? ఏం లేదు, కొంచెం తీసుకో, ఒక గిన్నెలు వేసుకో, కొంచెం కబ్బు నూనె వేసుకో, పేస్ట్లా తయారు చేసుకో, ఒళ్ళంతా రాసుకో, ఒక 2 చిటికలు నోట్లో వేసుకో, కానీ మంచినీళ్ళు తాగు, ఈ అరిటాకుల మీద పడుకో, వస్త్రాల మీద పడుకుంటే శుభ్రంగా రసి మళ్ళీ పట్టుకుపోయి పొద్దున్న పీక్కోలేక మీద పడతావు అని చెప్తే మళ్ళీ పౌర్ణానికి వచ్చిందండి. అంటే ఈ పౌర్ణమి నుంచి ఆ పౌర్ణానికి 30 రోజులు కదా, ఆ మళ్ళీ పౌర్ణమి రోజు వస్తుంది. ఒంటి మీద ఒక మచ్చలేదండి. ఏమమ్మా నువ్వేనా? నేనే స్వామి, మీరు ఇచ్చిన బూడిదే వాడారు నేను. ఎలా పనిచేసింది ఈ బూడిద అని నేను ఆలోచిస్తే అందులో చింతకర్రలు కానీ, చింతకర్రలో కార్బన్ ఉంటుంది కదా, ఎలాంటి గాయాలైనా మానిపిస్తుంది అది. పరమేశ్వర, నీవు ఆ రకంగా ఆవిడకి విముక్తి కలిగించావా అనిపించింది. అక్కడి నుంచి ఎవరో వచ్చినా ఏది చెప్పినా ఏవో 4 ఆకులు పీకడం, నూరేడు ఇచ్చేయడం, అవే అలా పనిచేసేసింది స్వామి. అంటే ఆ తర్వాత ఏ ఆకులు పీకైనా, వంగాకులు పీకైనా, మెల్లాకులు పీకైనా, నేరేడాకులు పీకైనా, ఏ ఆకులు పీకి తీసి ఇచ్చాను. అలాగ కొంత. మీరు ఎన్ని రకాల ఔషధ మొక్కలను గుర్తించగలరో? ఎన్నితో దగ్గర ఇంచుమించు ఒక 100 మొక్కల వరకు గుర్తించగలండి. ఒక 100 మొక్కల వరకు నాకు పని వచ్చేవి. మీ పెరట్లో పెంచుతున్నారా? లేదండి, అదేం లేదు. పెంచడానికి నాకు కొంచెం స్థలం కావాలి. స్థలం అయితే లేదు. ఏమో గవర్నమెంట్ వారిని అడుగుదాం అనుకుంటున్నాను, ఏమన్నా ఈ వన మొక్కలు పెంచడానికి, వనమూలికలు పెంచడానికి ఏమన్నా కొద్దిగా నాకు స్థలం కావాలి అని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నాను. అది ఏమో ముందు ఏమన్నా ఇస్తే అది మీలాంటి వారి ద్వారాగానే అది చేయించాలనుకుంటాను. నేనైతే నాకు పెంచాలని ఆసక్తి కానీ, ఇంకా వైద్యం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నేనేదో సంపాదించాలన్న ఆలోచన కానీ నాకైతే ఏమీ లేవు. సమాజం కోసం అయితే నేను నా ప్రాణమైనా సరే త్యాగం చేయమంటే చేయగలుగుతాను. మనం తప్పకుండా ఈ ఔషధ మొక్కల దాని గురించి
పరిశోధన చేసి మనం ప్రతి ఒక్క దాని యొక్క ఎఫెక్ట్ దేని మీద ఎందుకు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏంటి, చింత బూడిద బాగుంటుంది. ఎందుకంటే చింత నిప్పులకు ఉన్నంత విశిష్టత ఏ నిప్పులకు ఉండదు. అవును, మనిషి కళ్ళు ఎర్రగా మండిపోతుంటే చింత నిప్పులా కాలిపోతున్నట్టు. అవును. సో అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సో దాంట్లో వచ్చింది కాబట్టి మీరు తగ్గించారు. అలాగే తుమ్మపొడి కూడా గాయాన్ని మాన్పేస్తుంది. అవునండి. అదే మీకు మళ్ళీ వచ్చేసి పపాయ ఉంది, ఈరోజు బ్లడ్ అది ప్లేట్లెట్ పెంచుతుంది అది. అవునవును. మరి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలే. ఇవన్నీ మనం వాడుకోక ఈ ఔషధాలకు పడి చూడండి, ఇప్పుడు ప్లేటెట్స్ పడిపోయిన వాళ్ళకు ఎన్ని మందులు వాడినా ఆ 50% అయితే కొంచెం బొప్పాయాకు జ్యూస్ తాగితే చాలండి సార్. అయితే ఎక్కడ దాకా ఎందుకు ఈ మొక్కలు ఆ మొక్కలు కూడా ఎందుకు, నా వరకు నేనే ఇలా కూర్చొని ఇంకా తదేకంగా ఉండిపోవడం వల్ల మొత్తం ఇవన్నీ స్టక్ అయిపోయినాయండి. ఈ కండరాలు ఇవన్నీ పట్టేసేయండి. ఇలా మెల్ల ఇలా తిరగవలసి వచ్చిందండి. ఏమండి ఈ వెన్నుపూస విపరీతమైన బాధ వచ్చేసేదండి. ఈ స్వాలర్ పెయిన్, నెక్ పెయిన్ తట్టుకోలేకపోయేవండి. చూశానండి నేను, ఏంటిలాగా హాస్పిటల్కి వెళ్తే 3 పూసలు అరిగిపోయినాయి అన్నాడండి. మరి ఏంటి, ఎన్ని మందులు వాడినా ఏం పని చేయలేదండి. అప్పుడు నాకు ఆ సాధనలో కూర్చొని ఉంటుండగానే నాకు గోమూత్ర శిలాజిత్తు రసాయనం ఉంది కదా, దాని కాంబినేషన్లో ఏదో కలుపుకొని వాడితే పని చేస్తుంది ఒక థాట్ వచ్చిందండి. వెంటనే గోమూత్ర శిలాజిత్తు 1 కేజీ తెప్పించానండి. అందులో గుర్రపు జీలకర్ర అండి, అశ్వగంధ అండి, కురసాని వామండి, ఇలాంటి కొన్ని ఇవన్నీ మొత్తం ఒక 7-8 రకాలు అందులో కలిపి దాన్ని చక్కగా నేతిలోని ఒక లేహ్యంలాగా ఒక ముద్దలా తయారు చేశానండి. తయారు చేసేసి కరెక్ట్గా 3 నెలలు వాడినండి. 3 నెలలు వాడేసరికి అసలు నాకు అది ఉందా లేదా అన్నంత ఫ్రీ అయిపోయిందండి. ఇప్పుడు శిలాజిత్ పెంచుతాండి మనం, మొక్కలు శిలాజిత్ అనేది ఒక రసాయన, మొక్కకు వచ్చిన లేదండి, మొక్క కాదండి. మనకు ఈ భూటాన్ కొండలు ఉన్నాయి చూసారా, ఆ భూటాన్ కొండల మీద ఆ శిఖరాలు కరిగిపోయింది రాయి, శిఖర సూర్యరశ్మి కరిగి అదొక రకమైన రాయి అనమాట. ఆ రాయి కరిగి తేనెలాగా ద్రవంలా కింద పడద్దండి. దీన్నే ముమ్మాయి అని కూడా అంటారండి. ముమ్మాయి గోమూత్ర శిలాజిత్తు అని అంటారండి. ఎందుకు గోమూత్ర శిలాజిత్తు అని అంటారంటే అది గోవు తాలూకా మూత్రంలాగే వాసన వస్తుందండి. సేమ్ గోమూత్రం లాగే వాసన వస్తుందండి. నల్ల తాడులాగా ఉంటుందండి. దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. కోతులు తినేస్తాయండి, ఎలుగుబంట్లు తినేస్తాయండి. ఈ ఎలుగుబంట్లు తినేసినట్టు ఎలా తినేసిందో అలాగే విసర్జన చేస్తుందండి గడ్డల కింద. అవి ఆటవికులు తీసుకుని దాన్ని శుభ్రంగా శుద్ధి చేసి వాళ్ళు అమ్ముతారండి. దాన్ని మళ్ళీ మనం ఆ త్రిపల కషాయంలో ఉడకబెడితే దాని యొక్క దోషం పోతుందండి. అప్పుడు దాన్ని మనం మెడిసిన్గా తయారు చేసుకొని వాడితే చిన్నపిల్లల కానించి 6 సంవత్సరాల పిల్లల కానించి 100 సంవత్సరాల ముసలివాడి వరకు అది వాడచ్చండి. అదొక రసాయనం అండి. దాని వల్ల వాజీకరణం మీకు శరీర సుఖాన్ని ఇస్తుంది, భార్యతో సంసారం చేసే వాళ్ళకు సుఖాన్ని ఇస్తుందని అనేక రకాలుగా ఆచారాలు చేస్తున్నారండి. కానీ వాటన్నిటికన్నా ఇమ్యూనిటీ పెరిగిపోతుందండి. నరాలు ఇనప వైర్లా తయారవుతాయండి. తర్వాత మీకు హస్తిగత సంబంధ వ్యాధులు అంటే దుమ్ములకు సంబంధించినటువంటి అన్ని వ్యాధుల్ని నివారణ చేస్తుందండి. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనమైతే కొట్టుకోలేము, ఎందుకంటే మన సొంత ఇల్లు కాబట్టి. ఒక కోడి పిల్లలు తెచ్చి దాని కాలు శుభ్రం చెత్త కొట్టేసి ఇది పైన అప్లై చేసేసి కట్టు బ్యాండేజ్ చేసేయండి. ఒక 6 రోజుల తర్వాత చూడండి అతుక్కుపోతుంది. అంత ఉందండి దానికి. ఏమండి ఏదైనా ఇలా చిరిగిపోయింది అనుకోండి, ఆ రక్తం వస్తున్నప్పుడే అది జస్ట్ అలా పైన అలాగ అలా అంటించేసాం అనుకోండి, ఆ రక్తంతో అలాగ అంటుకుపోద్ది, బిగుసిపోద్దండి. అది మారిపోయే వరకు అది వదలదండి. ఈ రోడ్డు మీద పడిపోయి యాక్సిడెంట్లు, బైకుల మీద గట్రా పడిపోయిన వాళ్ళకి ఎంతో మందికి నేను అది అప్లై చేస్తూ ఉంటానండి. ఉందండి ఇది
ఉందండి. తెప్పిస్తారా? తెప్పిస్తుంటాను, నేను తయారు చేస్తానండి. ఇప్పుడు Hmm. ఇప్పుడు వందలాది మందికి బాబు మీరు వాడుకున్నారు, మీరు తగ్గించుకున్నారు, మరి మా సంగతి ఏంటి, మాకు ఆ మందు ఇవ్వండి అంటే నేను చాలా మందికి ఎక్కడ హైదరాబాదు, బెంగళూరు, మరి తిరుపతి, ఎక్కడెక్కడి నుంచో, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఆ మందు గురించి. వైజాగ్, శ్రీకాకుళం, ఎక్కడెక్కడి నుంచో. ఆ రకంగా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో అదే ఈ ఆశ్రమం పోషణ అండి. ఈ బిల్డింగ్లు కట్టడానికి, ఈ కరెంటు వేయించడానికి కూడా కారణం ఆ ఒక్క వైద్యమే మాకు బ్రతుకు పెట్టిందండి. తప్పకుండా ఈ వైద్యానికి మా సహకారం ఉంటుంది తప్పనిసరిగా. తప్పకుండా మీకు. ఓం శ్రీ గురుభ్యో నమః.